ఇచ్చారు. మరి ప్రత్యేకించి దైవజనులు ప్రార్థనాపూర్వకంగా ఈ సువార్త సభల కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే దేవుడు ఈ దినములను ఏర్పాటు చేసి ఈ పరిసర ప్రాంత వాసులకు, అలాగే నీకు నాకు మనకందరికీ ఏ వాక్యం అవసరమో మన హృదయాంతరంగములను ఎరిగినటువంటి మన దేవుడు మనుషులకు మరుగై ఉన్నప్పటికీ కూడా దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు కనుక ఆయన తన సేవకుని ప్రేరేపించే చక్కని వాక్యాన్ని అంశముగా ఏర్పాటు చేశారు. దయచేసి గడిచిన రాత్రి మనం చదువుకున్నాం, అలాగే ఈ రెండవ రాత్రి ధ్యాన పఠన భాగంలో కూడా చదివారు. ఆ ఒక్క మాటే చదివి కొద్ది నిమిషాలు మీరు విసుగు చెందని వరకు వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారేమో. నేను 400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మళ్ళీ. అయినప్పటికీ కూడా ఎందుకు మీతో కూడా ఈ సమయం వరకు ఇక్కడున్నాను అని అంటే, దేవుని యొక్క సన్నిధి ఎంత ఆశీర్వాదకరమైందో, ఎంత ఆనందదాయకమైందో. కాబట్టి దయచేసి కొద్ది నిమిషాలు మౌనంగా మనసు పెట్టి దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో ఆ ప్రాంత ప్రజలను, అలాగే ఈ దినమున ఈ ప్రాంత ప్రజలను, అనగా నిన్ను నన్ను ప్రేమించి మనకిచ్చినటువంటి వర్తమానాన్ని చదువుకుందాం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయ చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. చాలు. ఈ వాక్యం చూసినప్పుడు మీ పాస్టర్ గారు, దైవజనులు ఇమానియేల్ గారు ఈ అంశాన్ని పంపించినప్పుడు ఆ మొట్టమొదటి మాట చదివాను. నేడు మీరాయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకు. చాలా సింపుల్ వాక్యం వేసాడులే అనుకున్నాను. చాలా సింపుల్గా ఉంది. దేవుని మాట వింటే చాలు, వినటం వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు మనం అనుభవించగలుగుతాం అనేటువంటి మాట చెప్తే చాలే అనుకుంటూ నేను ఎక్కడో వేరొక ప్రాంతంలో వేరొక పనిలో ఉన్నాను. సరే చూద్దాం అని చెప్పేసి అని బైబిల్ తెలిసి రెఫరెన్స్ చూశాను. ఇంకా క్రింద భాగం చదివేసరికి నాకు అర్థమైపోయింది, మంచి టఫ్ సబ్జెక్టే ఇచ్చాడు. ఎందుకు? ఆ ఒక్క మాటతో ముగింపు లేదు. క్రింద ఏమంటాడంటే, ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నిడిని ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అమ్మో, ఇప్పుడు నేను దావీదు గారి దగ్గరికి వెళ్ళి అడిగితేనే తప్ప కుదరదు. ఎందుకు? హెబ్రీయులకు రాసిన పత్రిక క్రీస్తు శకము 1వ శతాబ్దములో అనేక మంది వేద పండితుల ద్వారా అపోస్తలుడైన పౌలు గారు వ్రాశారు అని నిర్ధారించబడితే, దావీదు గారు క్రీస్తుకు పూర్వం 10వ శతాబ్దానికంటే 1000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి వాడు. చారిత్రాత్మకమైనటువంటి రుజువును మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఏ ప్రాంతమైనా, ఏ వ్యక్తి అయినా, లేక ఏ సంఘటన అయినా మనుషుల యొక్క ఊహల్లో నుండి ఉద్భవించలేదు. ఇదేమి మనుషులు ఆలోచనల నుండి పుట్టినటువంటి కథలు కాదు ఇవి. దేవుని వాక్యము దేవుడు బయలుపరచగా దైవ సేవకులు లేక అభిషక్తులు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు నీ కొరకు నా కొరకు పొందుపరుచున్నట్లు దేవుడు ఈ వాక్య భాగాన్ని ముద్రించారు.
దావీదు క్రీస్తుకు పూర్వము 1010వ సంవత్సరం నుండి 970వ సంవత్సరం వరకు ఈ భూభాగంలో ఇశ్రాయేలు అనేటువంటి ఒక దేశానికి రెండవ రాజుగా ఉండి 40 సంవత్సరాలు ఏకగ్రీవంగా రాజ్య పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప మహారాజు. అవకాశం ఉన్నటువంటి వారు ఇప్పటికైనా ఇజ్రాయేలు దేశం వెళ్ళగలిగితే, ఇజ్రాయేలు దేశము రాజధాని అనేటువంటి ఒకప్పటి రాజధాని టెల్ అవీవ్ నుంచి మీరు ఆ దేశంలో ఏ దిక్కుకు వెళ్ళినా సరే ఈ గ్రంథకర్త లేక ఏ వ్యక్తిని గురించి అయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిందో ఆ రాజు అయినటువంటి దావీదును గూర్చినటువంటి అనేకమైనటువంటి రుజువులు కనిపిస్తూ ఉంటాయి. యెరూషలేములో ఒక టవర్ ఉంది. ఆ టవర్ అని అంటే అదే నిటారుగా ఉండేది కాదు, కానీ అది ఇంచుమించు 90 డిగ్రీస్లో బెండ్ అయ్యి ఉన్నటువంటి టవర్. దానికి ఏమని పిలుస్తుంటే టవర్ ఆఫ్ డేవిడ్ అని పిలుస్తారు. ఎందుకొరకు అంటే దావీదు గారు అని అనటంతో దావీదు గారి చేతిలో ఎప్పుడు కూడా ఏముండేది సెల్ ఫోనా? ఇంకా ఇప్పుడు మన చేతిలో ఏముందంటే ఏం చెప్తామండి? మీరు చాలా ధన్యులమ్మా. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఇక్కడ బైబిల్ ఏముందిలే. ఇంటికి వెళ్ళాక ఏముంటుంది చెప్పండి? పిల్లోడు అన్నం తినాలన్నా ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఒకప్పుడు సందమామలు చూపించేవాళ్ళు, ఇప్పుడేం చూపిస్తున్నారు? మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో మా సంఘంలో కూడా చెప్పా, మధ్యాహ్నం కాల సమయంలో ఒక రెస్టారెంట్కి వెళ్తే భోజనం చేద్దామని వెళ్తే బాగా సంపన్నులు చక్కగా వచ్చారు. పక్కన వస్తూ పని పిల్లని తీసుకొని వచ్చారు. నిన్నేను అనుకుంటా కదా, ఎవరిది దినం జరిగింది? తల్లు ఊరుకో, మన ఊర్లు అంటే పర్లేదు, కానీ ఈ ఊర్లు అంటే అట్ట మాతృ దినోత్సవం కదా. తల్లులకు ప్రత్యేకమైనటువంటి మదర్స్ డే జరిగింది. ఈ తల్లి అంత గొప్పదంటే పిల్లను కూడా ఎత్తుకోలేనంత తల్లి. పక్కన పని పిల్లలు ఎత్తుకొని వచ్చారు. ఆ పిల్లకి చెబుతుంది తినిపించని. ఆ పిల్ల తింటలా. ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంటే, నాకు పిల్లలంటే కొంచెం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటా. పొరపాటున కనుక తల్లులు పిల్లల్ని కొడతా ఉన్నా కూడా కోపం ఆటోమేటిక్గా తనకు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ న్యూస్ అని నేను నాతో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా చెవటే ఉంది, కన్నటే ఉంది. ఆ పని పిల్లని కసురుతూ ఉంది యజమానురాలు. ఆ సెల్ ఫోన్ తింటదే. నాకు అర్థం కాలే, ఇదేంటి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు కదా, సెల్ ఫోన్ తింటామేంటి? సెల్ ఫోన్ ఇస్తే తింటదంట. అంటే సెల్ ఫోన్ ముందు పెడితే కానీ ఈ బిల్ల తింటాం మొదలు పెట్టలే. కానీ దావీదు గారి చేతిలో సెల్ ఫోన్లు లేవు. ఎందుకంటే వాట్సాప్లో, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, అదే యూట్యూబ్లు, ఇవేమి రీల్స్ బోల్స్ ఏమీ లేవు. ఏముండేది అని అంటే ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని స్తుతించడానికి ఓ సితారా ఉండేది. అందుకని టవర్ ఆఫ్ డేవిడ్ సితారా ఆకారంలో కట్టారు. కాబట్టి బైబిల్లో రాయబడిన ఏ సంగతి కూడా నిరాధారమైనది ఎంత మాత్రం కూడా కానే కాదు. ఏమండి మీ బైబిల్కి ఆధారం లేదంటే పోయి ఇశ్రాయేల్ దేశం వెళ్ళి చూసుకుంటారా అయినా తర్వాత వచ్చి మాట్లాడదాం అని చెప్పొచ్చు. అంత ధైర్యంగా మనం చెప్పొచ్చు. ఈ సంగతులు అప్పటి కాలం నాటివి. క్రీస్తుకు పూర్వం 10వ శతాబ్ద కాలపు సంగతిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు 1వ శతాబ్ద కాలంలో రోమ్ అనేటువంటి పట్టణంలో ఉండి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి హెబ్రీయులు అనబడినటువంటి యూదులు లేక ఇశ్రాయేలు జనాంగానికి వ్రాస్తూ ఉన్నాడు. వీరు హెబ్రీ భాష మాట్లాడేవారు. వీరు ఎలాంటి వారు? హెబ్రీయులు అంటే సామాన్యమైన ప్రజలు కాదండి. ఏదో చెప్పిందల్లా వినేసే రకం కాదు వాళ్ళు. హెబ్రీల్లో ఉన్నటువంటి స్త్రీలే ఎలాంటి వారు అని వాక్యం చెప్తుందంటే అబ్బా అలా చురుగ్గా చెప్పేవాళ్ళు అనమాట. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. ఇశ్రాయేలీయులను ఫరో పరిపాలిస్తున్నటువంటి దినాలలో, ఐగుప్తీ దేశంలో బానిసలుగా దాసత్వంలో ఉన్న దినాలలో ఆ మగబిడ్డలను కనకుండా ఆపమని చెప్పేసి అని మంత్రస్వాములు పంపిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి చెప్పినటువంటి సాక్ష్యం వినడయ్యా, మనలాంటి వాళ్ళు కదా, వాళ్ళు మన దేశం లాంటి వాళ్ళు కాదు,
వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చాలా చురుకైన వాళ్ళు, చాలా పరిణితి కలిగినటువంటి వారు, చాలా జ్ఞానం కలిగిన, చాలా మెలకువలు కలిగినటువంటి వారు. హెబ్రీ భాష మాట్లాడేవారు జ్ఞానవంతులుగా సరిపోలుస్తూ ఉండేవారు. వారితో మాట్లాడటం అంటే ఏదో ఇలా నిలబడి మాట్లాడేసినంత సులువేం కాదు. పౌలు గారు వారికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఆ పత్రిక రాస్తూ, ఆ పత్రికలో మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మనం చదువుకుంటూ ఉంటే వారిని ఉద్దేశించి వారు ఆధారముగా ఎంచుకున్నటువంటి వారిని వారికి మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. దేవదూతలను చూపించాడు, దైవజనుడైన మోషేని చూపించాడు, వారికి మూల పురుషుడిగా ఎంచబడిన పితరుడైన అబ్రహామును చూపించాడు, దావీదు గారిని చూపిస్తూ ఉన్నాడు. వారు ఎంచుకున్నటువంటి దేవుని వాక్యం అనబడిన ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి దృష్టిలో వారు చాలా 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 గొప్పవారు. వాళ్ళు ఎంత గొప్పవారు అని అంటే దేవదూతలను వారిని స్తుతిస్తూ ఉండేవారు. ధర్మశాస్త్రం అంటే దైవజనుడైన మోషే గారి ద్వారా దేవుడు తన జనాంగమైనటువంటి ఈ హెబ్రీ భాష మాట్లాడేటువంటి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దేవుని వాక్యం అనబడిన ధర్మశాస్త్రం అంటే చాలా భయం కలిగి బ్రతికేవారు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో పుట్టినటువంటి ప్రతి వారు 12వ ఏట వచ్చేసరికి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవాల్సిందే. మన దేశంలో మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ 11వ ఏడు వచ్చిందంటే పిల్లకి మేము ఏమంటారమ్మా, నూతన వస్త్ర బహుకరణ. ఆ పిల్లోడికి పంచలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టి ఏమంటారు, నూతన. అంతకంటే ఎక్కువగా 12వ ఏట వాళ్ళు చేసేవాళ్ళు. యేసుక్రీస్తు వారు కూడా 12వ ఏట యెరూషలేముకు వెళ్ళారు, తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళారు. దేవాలయంలో ఉన్నటువంటి యాజకులతో ఆయన వాక్యాన్ని తర్కిస్తూ ఉన్నారు అని రాశారు. ఎందుకు రాశారు తెలుసా? 12వ ఏట వచ్చేసరికి దేవుని వాక్యం ఇశ్రాయేలీయుల యొక్క పిల్లలకు తెలిసి ఉండాలి. ఈరోజు మన పిల్లలకి ఎంతమందికి వాక్యాలు తెలుసు చెప్పండి? ఎంతమందికి తెలుసు? ఎంతమంది పిల్లలను దేవుని వాక్యం చదివిస్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఏ పుస్తకం ఉందో, పాత నిబంధనలో ఏ పుస్తకం ఉందో పిల్లలకు తెలిసిద్దా? జాగ్రత్తగా గమనించండి. తల్లులైనటువంటి మీరు మాతృదినోత్సవం నాడు మిమ్మల్ని మనుషులు కాదు, మీ బిడ్డలు కాదు, లోకమంతా అభినందించగలిగిన, మరి విశేషంగా దేవుని చేత అభినందించబడేటువంటి అనుభవం మీకు కావాలంటే మీ పిల్లలను దేవుని మార్గంలో నడిపించాలి. కాబట్టి ధర్మశాస్త్రానికి వారంత వాల్యూ, అంత విలువిచ్చేవారు. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ధర్మశాస్త్రానికి ఎంత విలువిస్తున్నారు కదా, ధర్మశాస్త్రాన్ని మీ చేతులతో పట్టుకుంటే ఒక గొప్ప అనుభూతి పొందుతున్నారు. ఇదిగో నేను ప్రకటించేటువంటి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము కంటే కూడా ఆయన గొప్పవాడు. మరి ఆయనకి మీరెంత విలువిస్తున్నారు? ఎందుకంటే ఆది యందు వాక్యముడైన వాక్యము దేవుని యొద్దన వాక్యమే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో. ఎంతగా ఎవరో వాక్యం? ఎవరో వాక్యం? ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకొనిన వానికి వాక్యము అనే పేరు పెట్టబడెను. బైబిల్ చాలా ఇట్స్ ఎస్ వెరీ క్లియర్లీ. వాక్యము అనేటువంటి పేరు ఎవరికి సంబంధించింది? పేటెటకు ఎవరికి ఉంది అని అంటే యేసుక్రీస్తు వారికే. ఆయన మాత్రమే రక్తములో ముంచబడిన వస్త్రమును ధరించుకున్నటువంటి వాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని చూసి మీరు మురిసిపోతున్నారు అబ్బాయి. అంతకు మించినటువంటి వాడు దేవుడై ఉన్నటువంటి వాక్యం, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, శరీరధారిగా మన మధ్యలోనికి వసించినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ధర్మశాస్త్రం కంటే గొప్పోడు. మీరు దేవదూతలను బట్టి సంతోషిస్తున్నారే, దేవదూతల కంటే గొప్పోడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రతి ప్రత్యక్షతలో దేవదూతలు ఏం చేస్తూ వచ్చారు? పశువుల శాలలోనే ఉన్నాడు, పశువుల తొట్టిలోనే పొరండు చేయబట్టబడ్డాడు. కానీ బైబిల్ చెప్తుంది, లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు
భూమి మీద సమాధానము కలుగునగా. కానీ ఎవరు పాడారు మాట? రావుచర్ల నుంచి వచ్చిన కొయ్యరోళ్ళ స్థానిక సంఘమా? ఎవరు పాడారు? పరలోకములో నుండి యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు ప్రదర్శన స్థలం ఒకటి ఉంది, అది పశువుల శాలే. ఆయన పరుట పెట్టబడిన స్థలము పశువుల తొట్టే. కానీ ఆయన పరలోక మహిమ అక్కడికి దిగి వచ్చింది కనుక, ఆయనే దిగి వచ్చాడు కనుక, ఆయన సృష్టికర్త, ఆయన లేకుండా ఏదీ కలగలేదు కనుక దేవదూతలందరూ ఏం చేస్తున్నారు? మీరేమో దేవదూతలను ఓ గొప్ప అంటున్నారయ్యా, కానీ దేవదూతలను మించిన వాడు యేసుక్రీస్తు వారు. మూడో మాట జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీరు అబ్రహాము మా పితరులని చెప్తున్నారు కదా. అబ్రహామును పిలిచిన వాడు, అబ్రహాము కంటే నిన్ను నేను ఆశీర్వదిస్తా, ఆకాశమందలి నక్షత్రముల కంటే, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే నీ సంతానము నేను విస్తరింపజేస్తాను వాగ్దానము చేసినటువంటి వాడు ఆయన. యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే గొప్పోడు. యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే కాదు. ఇదిగో మీ నాయకుడు అని చెప్పుకున్నారే, మా బ్రతుకులు మారవు, మా పరిస్థితులు మారవు, మా అనుభవాలు మారవు, ఇక మా దుస్థితి ఇంతే అనుకుంటున్న తరుణంలో వచ్చి మిమ్మల్ని విడిపించిన నాయకుడు ఉన్నాడు, దైవజనుడు మోషే, ఆయన కంటే కూడా గొప్పవాడు ఆయన అని ఇలా ఒక్కొక్కరిని సరిపోల్చి చూపించి పౌలు గారు హెబ్రీయులకి పత్రిక రాస్తున్నాడు. హెబ్రీయులకి ఎందుకు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడంటే, దీని మూల భాగం చెప్పాలంటే యూ జస్ట్ గో ఆన్ ద పర్ఫెక్షన్ అని అన్నాడు. అంటే మీరు పరిపూర్ణతలో సరి అయినటువంటి విధముగా మీరు నడుచుకోండి. మీరు చేసే భక్తి బాగానే ఉంది. హెబ్రీయులు మంచి జ్ఞానవంతులే, వివేకవంతులే, మీరు చురుకైన వారే, మీరు దైవభక్తి విషయంలో మీరు ఇచ్చిన ప్రాధాన్యత గొప్పదే, కానీ మీరు వాక్యానుసారమైన భక్తి చేయాలి. వాక్యానుసారమైన, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక పుస్తకాలలో ఈ హెబ్రీ పత్రిక ఉన్న ప్రత్యేకత ఏమేనండి, ద బుక్ ఆఫ్ ఫెయిత్ అని పిలుస్తారు, విశ్వాసపు పుస్తకం. ఎందుకో తెలుసా? ఈ పుస్తకంలో విశ్వాసమును బలపరిచే సంగతులు, విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రికలో రాయబడింది. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని గమనించగలిగితే, ఆ భక్తి కలిగినటువంటి దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి హెబ్రీ భాష మాట్లాడే ఇశ్రాయేలీలో రెండు గుంపులను ప్రత్యేకించి ఈ హెబ్రీ పత్రిక 13 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. ఒక గుంపు ఎవరు అని అంటే, చాలా భక్తి కలిగిన వాళ్ళే కానీ యేసుక్రీస్తు వారిని అంగీకరించని గుంపు వీళ్ళకి చెప్తూ ఉన్నాడు, అబ్బాయి ఇదిగో మీరు విశ్వసించి అన్నిటికీ మించిన వాడు, మీరు విశ్వసించదగిన వాడు, కాబట్టి ఆయన నమ్ముకోండి. మీరు ఈ మాటలు విని మీ హృదయాలు కఠినపరుచుకోవద్దయా. ఇదిగో మన పితరులు చెప్పారే, ఒక దినం ఉంది, ఆ దినం మనకు నెమ్మది కలుగుతుంది, ఒక దినం ఉంది, ఆ రోజు మనకు విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ఈ లోకంలో వంటి ఏ విధమైనటువంటి భారాలు అక్కడ లేవు, ఏ విధమైనటువంటి బంధకాలు అక్కడ లేవు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రయాసాలు అక్కడ లేవు. ఓ మంచి స్థలానికి, నెమ్మది కలిగిన స్థలానికి మనం వెళతామని చెప్తూ ఉన్నారే. ఇదిగో ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశించినట్లు ఆయన మాట, ఆయనను గూర్చి మీరు విన్న తర్వాత ఏమవుతుందిలే, మాకు ఇది ఉందిలే అని మీరేదైతే బేస్ చేసుకున్నారో, మీరేదైతే ఆధారం చేసుకున్నారో దానిని కాదు, యేసుక్రీస్తు వారు వాటికి మించిన వాడు కనుక ఆయన మాటను మీరు ఆధారం చేసుకోండి. ఈరోజు కూడా చాలా చోట్ల క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఏంటంటే, ప్రతి సంఘానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది, దాని మీద ఆధారపడి బతికేస్తూ ఉంటాం. అసలు వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం, వాక్యం చెప్పింది మనం చేస్తున్నామా, లేక మనం చేసేది వాక్యం అలా చెబుతుందా, వాక్యానికి దానికి ఉన్న తేడా ఏంటి అని మనం ఆలోచన చేయలేం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన, సాయంకాలమే నాకు చిన్న పని నుండి హైకోర్టుకి వెళ్ళొచ్చాను, అదే బయటికి వెళ్ళొచ్చాను. వచ్చి చర్చిలో కూర్చుంటే కొంతమంది ఫెలోషిప్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఏమంటే మీరు ఒకసారి రావచ్చుగా పాస్టర్ గారు, మరి ఇలా సంగతి, మరి ఈ మధ్య క్రైస్తవుల మీద ఎక్కువ ఇది కూడికలు చేయనీయటం లేదు, స్వార్థగతులు మంచినట్లేదు అని అంటే, వద్దు బ్రదరు, నన్ను పిలవద్దు,
ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, పర్లేదు మీ పని మీరు జరిగించండి, అనుకుంటే నేనేమన్నా సహకరించాలంటే సహకరించగలను, నాకు కొన్ని వేరే పనులు ఉన్నాయి, నేను మీకు అందుబాటులో ఉండలేకపోతున్నానంటే అది కాదు ఇది కాదు అని చూసి ఏదో ఒత్తిడి చేస్తూ ఉంటాను. ఆయన ఒత్తిడి చేస్తూ ఉంటే ఒక మాట చెప్పాను, నేను వచ్చాను అనుకో మీరేం మాట్లాడతారు? అంబేద్కర్ గారి గురించి ఇందాక చెప్పారు కదా, మనకు రాజ్యం ఇచ్చిన హక్కు ఏంటి? ఆర్టికల్ 25 ABCDEF ఇంగ్లీష్ అక్షరాలు చెప్తూ ఉంటారు. కానీ ఐ క్వైట్ ఆపోజిట్ దట్. నేను దానికి పూర్తి వ్యతిరేకని. మీరు చెప్పేదానికి దేనికి? రాజ్యాంగానికి కాదు సుమా, మళ్ళీ అపార్థం చేసుకోమాకండి. మీరు చెప్పేదానికి, ఎందుకంటే బైబిల్ అలా చెప్పాలా. ఆయన మనకు లోక సంబంధంగా వాక్ స్వతంత్రాన్ని ఇచ్చి ఆర్టికల్ 25 ఇచ్చాడు, వాస్తవమే. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఆయన శిష్యులను పిలిచి, అబ్బాయి మీ ఎదుటనున్న గ్రామాల్లోనికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, ఎవడైనా మిమ్మల్ని అభ్యంతరపరిచిన ఎడల వెంటనే నిలబడి ఆర్టికల్ 25 ABC చదవమని చెప్పాలా. ఏం చెప్పాడు? చేతులు కట్టుకోమన్నాడు. మీ పాద ధూళి అక్కడ దులిపి వెళ్ళిపోండి, అంతే. వద్దన్నాడు. ఇంకెందుకు వదిలే, వాడితో వాదన ఎందుకు? మళ్ళీ నేను మాట్లాడాను అనుకో మీకు కష్టంగా అనిపిస్తుంది కదా. సో మనమేమనుకుంటున్నాము కాదు, దేవుడేమనుకుంటున్నాడు. అసలు బైబిల్ దేవుని వాక్యం అంటే దేవుని హృదయం అండి. బైబిల్ దేవుని వాక్యం అంటేనే దేవుని మనసు. ఆయన ఆలోచన చెప్పడమే దేవుని వాక్యం, ఆయన తలంపులు ప్రకటించడమే దేవుని వాక్యం, ఆయన మాటలు వివరించడమే, ఆయన ఉద్దేశాలను మనకు నేర్పించడమే దేవుని వాక్యం. మరి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మీరు ఏదో చెప్పమని నేనేం చెప్పగలను? కాబట్టి నన్ను వదిలేస్తే మీరు బాగుంటారు, నేను బాగుంటానండి, నా పని నేను చూసుకొని పోతానండి. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి అలాగుంది. మొదటి శతాబ్ద కాలంలో వారు ఏదైతే ఒక బేస్ చేసుకున్నారో దాన్ని ఆధారం చేసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఆయన కదా లోకరక్షకుడు, ఆయన కదా రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించినవాడు, ఆయనకే కదా వాక్యం అనే పేరు పెట్టింది. ఆయన మాటే కదా మేము చేయవలసింది, వినవలసింది, ఆచరించవలసింది, లోబడవలసింది, పాటించవలసింది అని యేసుక్రీస్తు వారిని వారు రక్షకుడిగా కలిగి ఉండలేకపోతున్నారు. అందుకే పౌలు గారు వారిని ఉద్దేశించి, కొంచెం తెలివితో ఆలోచన చేయండి అయ్యా, మీరు చాలా తెలివిగలవాళ్ళు, మీరు వివేచించగలిగినటువంటి వారు, మీరు చురుకైనటువంటి వారు, కొంచెం ఆలోచన చేయండి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయనే కదా, దేవదూతలను పంపించింది ఆయనే కదా, అబ్రహామును పిలిచింది ఆయనే కదా, మోషేని ఏర్పాటు చేసింది ఆయనే కదా, ఇదిగో దావీదును రాజుగా అభిషేకించిన వాడు ఆయనే కదా. అసలు ఆయన చెప్పిన మాట వదిలేసి మీరు ఏమేమి ఆధారం చేసుకుంటున్నారు అని చెప్తూ ఒక గుంపు అంగీకరించిన వారు ఉన్నారు, వారికి చెప్పాడు. రెండో గుంపు ఉంది. ఈ గుంపు ఏంటో తెలుసా? వీళ్ళు అంగీకరించిన వారే, యేసుక్రీస్తు వారిని రక్షకునిగా కలిగిన వారే. కానీ నేటి దినముల కంటే నాటి దినములలో క్రీస్తు శరీరం అనబడినటువంటి క్రైస్తవ సంఘానికి కలిగినటువంటి బహు భయంకరమైనటువంటి శ్రమల వలన, హింసల వలన, భయంకరమైన పరిస్థితుల వలన వారు చాలా మంది బ్యాక్ స్లైడర్స్ అంటే విశ్వాస జీవితంలో జారిపోతున్నటువంటి వారు, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేస్తున్నటువంటి వారు, క్రీస్తును వెంబడించడానికే, సిలువనెత్తుకొని ఆయన వెంబడించడానికే సంఘం ఎదుట, దేవుని ఎదుట సాక్షులుగా నిలబడి యేసుక్రీస్తు వారి కమలమైన రక్తములో కడగబడిన ఆత్మీయ అనుభవం కొరకై, వారి పాపముల యొక్క ప్రాయశ్చిత్తము కొరకు, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు అనుభవం చేత పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేసి బాప్తిజం పొందుకున్నారే, క్రీస్తు శరీరములో అవయవములుగా సంఘములో దేవుని బిడ్డలుగా చేర్చబడ్డారే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మరలా లోకములో కలిసిపోతున్నారు, అన్యులుగా మారిపోతా ఉన్నారు. వారిని ఉద్దేశించి ఎంత మంచి సంఘమో తెలుసా, వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? నేను అంటాను, మీకు కోపం రాకపోతే వచ్చినా పర్లేదు, కానీ వారితో సరిపోల్చుకోవడానికి మనం సరిపోవండి, మాకేం తక్కువండి అంటారేమో. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, దేవుని కొరకు మనం ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం? ఇందాక దైవజనులు చెప్పారు, ప్రభువు పరిశుద్ధమైన ఆరాధన దినము ఇది, దేవుని సన్నిధిలో నేను దేవుని ఆశ్రయించి దేవుని ఆరాధించవలసిన సమయం అని ఎరుగు కూడా ఎక్కడెక్కడికో పరుగులెత్తేస్తూ ఉంటాం.
నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీవైనా నేనైనా లోకములో ఎవడైనా సరే దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడంటే నువ్వు దేవుని సన్నిధికి కాదు, దేవునికి దూరం అవుతున్నావు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలములో ఆయువులో కొంత సమయమైన దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవుడిచ్చిన బలాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవుని పరిచర్యకు వాడలేకపోతున్నావు. దేవుడిచ్చిన ధనాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఏమిస్తున్నాం దేవునికి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకసారి ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. హెబ్రీ పత్రికలోని 10వ అధ్యాయంలోనికి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో వాక్యమే మనకు ఆధారం కనుక వాక్యాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయంలో 32వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొనిడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొనిరి. రెండో గుంపుతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు, మీరు వెలిగించబడిన మీదట, మీరు రక్షించబడిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత, శరీరములో చేర్చబడిన తర్వాత, సంఘములో కూర్చబడిన తరువాత, మీరు దేవుని పిల్లలైన తరువాత ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు, మొట్టమొదటిగా శ్రమలను సహించటం కాదు, సహించడానికి ఆరడి పడితిరి అని ఉంది. ఆశపడ్డారంట. అబ్బా, ఈరోజు మనం ఎలా ఉంటాం చెప్పండి? శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే, ఏమ్మా ఆదివారం నాడు గుళ్ళో కనపడినాడు. మా సంఘంలో ఎక్కువ 199 మంది అన్నయ్య అని పిలుస్తారు. ఎక్కడ అన్నయ్య? ప్రార్థనకనే బయలుదేరి. అసలు అదేంటో నన్ను ఎప్పుడే గుర్తొచ్చింది, తలనొప్పి. ఏంటి ఎదవ తలనొప్పి కోసం దేవునికి దూరం అవుతావు నువ్వు? తలనొప్పి ఎంత? తలనొప్పి భాగ్యం ఎంత? ఇంటి దగ్గర ఉంటే, గుడి మానేసి ఇంటి దగ్గర ఉంటే, జలుబు చేసిందని రాలేదన్నయ్య, చుట్టం వచ్చిందని రాలేదని, అప్పుడే చేపలు తెచ్చాడని ఆయన. ఆ ఒక్క పూట కూటి కోసమే ఒకడు భ్రష్టుడు అని బైబిల్లో రాశారు. ఒక్క పూట కూటి కోసమే ఏమైపోయాడంట? భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడు అంటే అన్వర్ది అని ఇంగ్లీష్లో రాయబడి. అన్వర్ది అని అంటే యోగ్యుడే గానీ యోగ్యతను పోగొట్టేసుకున్నాడంట. రక్షించబడడానికి యోగ్యుడే, ఆశీర్వదించబడడానికి యోగ్యుడే కదా. ఎవరైనా జ్యేష్ఠుడండి అంటే దేవుని భాగం అని అర్థం, దేవుని సొత్తు అని అర్థం. ఒక పాలు ఎక్కువ ఆశీర్వాదమునకు పాత్రుడు. కానీ ఏం పోగొట్టేసుకున్నాడు? ఒక్క పూట కూటి కొరకు. ఈరోజు ఎంతమంది ఉన్నాం అలాంటి ఏషావులు? దేవుని ఆశీర్వాదాలు పొంద యోగ్యతను దేవుని కృప వలన పొందిన వారమై ఉండి, మన అజాగ్రత్త వలన, మన నిర్లక్ష్యం వలన, మనకున్నటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచన విధానము వలన దేవుడు యోగ్యతనిచ్చినా సరే మనమే అయోగ్యులమైపోతూ ఉన్నాం. చిన్న చిన్న కారణాలు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట? శ్రమలు అనుభవించడానికైనా, నిందలు అనుభవించడానికైనా, బాధలు అనుభవించడానికైనా. ఇంకొక మాట, మీరు ఎంతగా ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం చాలా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది నాకు. ఏమనుందో తెలుసా? వారు మరి శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఏం చేశారంట? ఏం చేశారు? తమ ఆస్తిని. మనం ఒప్పుకుంటామా? ఒక అరెకరం పొలం ఉంది, ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా? దేవుని పని కంటే పెద్ద గొప్ప ఏంటంటే అని అంటామా? దేవుని నమ్ముకుంటే ఇంకొక అరెకరం ఇస్తాడంట. దేనికోసం దేవుని నమ్ముకుంది నువ్వు? అరెకరం కోసమా? అరెకరం కోసం, పావెకరం కోసం, దేనికోసం? వాళ్ళు ఏం చేశారంట? పరలోక సంబంధమైన స్వాస్థ్యం సంపాదించుకోవటం కోసం భూమి మీద వారికి దేవుడు అనుగ్రహించిన ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళను ఉద్దేశించి రాస్తా ఉన్నాడు. వాళ్ళను ఉద్దేశించి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా, అబ్బాయి మీరు ఎంత భక్తి చేశారు,
ఆస్తి కూడా పోగొట్టుకోవడానికి. ఈ రోజు కూడా చాలా మంది అలాంటి వారు అరుదుగా కనిపిస్తూ ఉంటారండి. వాళ్ళు శ్రమలు అనుభవించిన వారే, వారు నిందలను అనుభవించిన వారే అనుభవిస్తారు. కొంతమంది చనిపోయి కూడా నిందలు అనుభవిస్తారు. ఎగ్జాంపుల్ ఎవరు? అబ్బా సూపర్ చెప్పారు. ఎవరో కదా, ఓ మంచి ముద్ర వేశారు. కానీ ఆయన అంత గొప్ప దైవజనుడు తెలుసా, సేవకులకి మాదిరి. మా సంఘంలో నేను చెప్పా, మా సంఘంలో నేను నిలబడి ఆదివారం చెప్తూ, ఆయన లైఫ్ రోల్ మోడల్ ఎలా అనిపించిందంటే, నేను నా పిత్రార్జితం కోసం ప్రయాసపడుతున్నా, అది వస్తే దేవుని సేవ కోసం కంటే ఇంకెందుకు మనకి అని అనిపించి అంతగా దేవుడు నన్ను ఆయన ద్వారా ఎందుకో తెలుసు, ఆయన గురించి నేను విన్న సాక్ష్యాలు, శుభ్రంగా భార్య బిడ్డలతో అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు, కానీ వచ్చి ఇక్కడే సేవ చేస్తూ బ్రతికాడు. ఆయన ఇంటి పక్కన ఉన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా దేశం ఇంటి పక్కన ఇల్లు అమ్మేస్తున్నాడు అంటే, ఇంత మంచి ఇల్లు ఎందుకు అమ్మేస్తున్నావు అంటే, ఏం చేసుకుంటాం అన్న, భారతదేశంలో చాలా పరిచర్య ఉంది, సేవ కోసం వాడేస్తానన్నా. ప్రాణాలు పోగొట్టేసుకుంటున్నారండి దేవుని కోసం. నువ్వు దేవుని కోసం సమయాన్ని ఇవ్వలేకపోతున్నావే, దేవుని కోసం నీ యొక్క శక్తిని వినియోగించలేకపోతున్నావే, దేవుడు నిన్ను ప్రేమించిన దానిలో నువ్వు కొంతైనా దేవుని యొక్క ఆ పరిచర్యకు వాడలేకపోతున్నావే. ఇంత చేసిన వాళ్ళు ఏమైపోయారు తెలిసి, ఇప్పుడు విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నారంట. వాళ్ళు విశ్రాంతిలో పాలు పంపులు పొందాల, నెమ్మది కలిగిన స్థలంలోనికి వెళ్ళాలి. ఒక దినాన్ని దేవుడు నియమించాడని దావీదు గారు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? దావీదు గారు వాక్య భాగం చదవండి. పరిశుద్ధ గ్రంథంలో మనం త్వరగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తన గ్రంథంలో 95వ కీర్తనలో 7, 8, 9, 10, 11 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 95వ కీర్తన. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసిదని. జాగ్రత్తగా ప్రియులారా, చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసేస్తాడు దావీదు గారు. తానున్నటువంటి దినంలో, తానున్నటువంటి కాలములో తనతో కూడా ఉన్న ప్రజలందరూ పిలుస్తున్నాడంటే ఏమని? ఆగిరిపల్లి షాపింగ్ చేసుకొద్దాం అంటే పరుగెత్తుతాం, గుడికి వెళ్దాం అంటే, మీటింగ్కి వెళ్దాం అంటే. దావీదు గారు దేవుని మందిరంలోకి వెళ్తారండి. ఆయన మాట వింటే మనకు మేలు కలుగుతుంది. మన పితరులు దేవుని కార్యాలు అనుభవించారు, మారదనుకున్న 400 సంవత్సరముల ఐగుప్తు బానిస బ్రతుకుల నుండి విడుదల పొందారు. వారు నడిపించబడుతూ వారికిచ్చిన వాగ్దానమైనటువంటి ఆ నెమ్మది కలిగినటువంటి ఈ లోక సంబంధముకు స్వాస్థ్యమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైనటువంటి దేశానికి వారు ప్రయాణం చేస్తున్న దినాలలో గురి చూపు అక్కడే ఉంది. కానీ మార్గ మధ్యములో ఏమైపోయారంటే వాళ్ళు తప్పిపోయిన వారుగా ఉన్నారు. దానికి ఆయన ఒక ఉదాహరణ జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడంటే, వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు, అరణ్యమందు మెరీబా యొద్ద మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు. అరణ్యములో ఎక్కడ కఠినపరుచుకున్నారంట? ఆ సంగతిని కూడా మెరీబా యొద్ద అని జ్ఞాపకం చేస్తున్నాడు. మెరీబా అంటే ఏంటో తెలుసా? జగడము లేక వివాదము. మరి మస్సా అంటే శోధింపబడటం, శోధన. అంటే అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గినట్లుగా ఆ పరిస్థితిని ప్రతిబింబింపజేసేటువంటి పేర్లే అక్కడ వాడబడినాయి. అక్కడ జరిగిన సంఘటన, వారు శోధించబడటం ద్వారా జగడాలు పుట్టుకొచ్చినాయి. అక్కడ వారు ఏం చేశారు? అక్కడ వాక్య భాగంలోనికి మనం వెళ్ళి చూస్తే, నిర్గమాకాండములో 17వ అధ్యాయములో 7వ వచన భాగం చదువుకున్నప్పుడు, నిర్గమాకాండం 17:7, అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు
యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఏంటంటే వీళ్ళ వాదం ఏంటంటే వీళ్ళ వాదం, అసలు దేవుడు మనతో కూడా ఉన్నాడా? దేవుడే ఉంటే మా ఇంట్లో శోధన వచ్చేదా? దేవుడే ఉంటే నాకు ఈ కష్టం వచ్చేదా? దేవుడే ఉంటే నాకు ఏమో. ఎవరి మీద సొనుగుతున్నారు వీళ్ళు? వారిని నడిపిస్తున్నటువంటి దైవజనులైనా మోషే ఊరుకో మోషే గారు నీకేం పోయింది కదా. ఈరోజు కూడా చాలామంది ఇచ్చే కామెంట్స్ ఏంటి తెలుసా? దైవ సేవకులమైనటువంటి మాకు ఇచ్చే కామెంట్ ఏదో బతుకు తీరు కోసం 4 మాటలు చెప్పడం తప్ప, అంటే మనిషి బతకలేడా? ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుని ప్రియ సంగమా. చాలామంది అలాంటి సులకనైనటువంటి భావంతో లోకం ఈరోజు ఉంది. ఆ రోజున కూడా అలాగే ఉంది. ఏ మోసే సామాన్యుడా? ఈ వచ్చి సొనిగే బ్యాచ్ ఉందా? ఏ వచ్చి సొనిగే బ్యాచ్? ఏమండి మోసే గారు, పాస్టర్ గారు ఏంటి నువ్వేదో చెబుతున్నావు అని వింటాం తప్ప మేము అని అంటున్నారే. అసలు వీడు మోసే ముందు నిలబట్టడానికైనా యోగ్యుడేనా? మోసేని గురించి బైబిల్లో ఏమని చెప్పిందో తెలుసా? 40 సంవత్సరాల కాలం ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగి సకల విద్యలయందు ప్రావీణ్యత సకల విద్యలయందు. వీడు గుర్రం కట్టేటు రాదు, కానీ గుర్రం మీద స్వారీ చేసేవాడికి వచ్చి వాదన పెట్టుకున్నాడు. ఎవరితో వాదన పెట్టుకున్నాడు? గుర్రం కట్టేటు రాదు వీడికి, కానీ ఎవరితో? ఏం మాట్లాడుతున్నావు మోసే? ఏమేమి అక్కడ బాగానే ఉన్నాంగా, ఎడకు తీసుకొచ్చి చంపేస్తావేంటి మమ్మల్ని? ఇంకా ఏంటంటే ప్రార్థన అంటావు, ఇంకా ఏంటంటే విశ్వాసం అంటావు. అసలు దేవుడు ఉన్నాడా మనతో? ఆ రాత్రి విడుదల పొందినప్పుడు తెలియదు దేవుడు ఉన్నాడు లేడో. ఏ రాత్రి? పస్కా అనుభవములో 10 అద్భుతాల ద్వారా పొందనటువంటి మారదనుకున్నటువంటి ఒక మధురానుభూతితో కూడినటువంటి అనుభవం ఒక గొర్రె పిల్ల రక్తంతో కలిగిందే. విడుదల పొందలేమనుకున్నటువంటి 400 సంవత్సరాల ఐగుప్తు చెర నుండి విడుదల పొందారే. అప్పుడు తెలియదు దేవుడు ఉన్నాడు లేడా. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేస్తే వెనక ఫరో సైన్యం తరుముతుంటే తలకు బక్కీడి పట్టుకున్నారేంటి సముద్రాన్ని తేల్చడానికి? అక్కడ దేవుడు అద్భుతం చేస్తే దేవుడు ఉన్నాడో లేదో తెలీదా? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇప్పుడు డౌట్ వస్తుందంట. ఇప్పుడు ఆత్మీయ యాత్ర కొంతకాలం జరిగిన తర్వాత, విశ్వాస యాత్ర కొంతకాలం జరిగిన తర్వాత చక్కగా లైవ్ ఇచ్చారు, అయినా పర్లేదు నేను చెప్పేస్తా. మా కుటుంబాలు ఆత్మీయంగా బలపరచడానికి మూల కారణం దేవుడే. కానీ ఎవరి ద్వారా చేశారు? మా తాతయ్య అమ్మమ్మ గారి ద్వారా. వాళ్ళు దేవుని పరిచర్యకులు, దేవుని సేవ చేశారు. సో వారి ద్వారా పెంచబడిన వారందరూ కూడా, అంటే వాళ్ళ పిల్లలే కాదు, మా అమ్మమ్మ గారికి 4 చెల్లెళ్ళు. మా అమ్మమ్మ గారికి, ఆమె ఇంటికి పెద్దది, ఆమె రక్షించబడింది. గొప్ప అద్భుతమైన సాక్ష్యం. తర్వాత తన భర్తను ప్రభు దగ్గరికి నడిపించుకుంది, రక్షించుకుంది, 2 పరిచయం చేస్తూ ఉన్నారు. వీరి వివాహమైన యవన కాలంలోనే తండ్రి చనిపోయాడు. సో ఇంకా మగపిల్లలు లేరు కాబట్టి చెల్లెళ్ళని ఇంకా వీళ్ళే అక్కా బావ గారి కింద కాక తల్లిదండ్రుల కింద పెంచారు. బాల్య దినాల నుండి చక్కగా భక్తిలో పెంచారు. వారు పెరిగి పెద్ద అయ్యారు. ఇప్పటికీ కొంతమంది సేవలో ఉన్నవారు ఉన్నారు. కొంతకాలం క్రితం వరకు మన ప్రక్కన ఉన్నటువంటి అమ్మవారి గుడిలోనే సేవ చేశారు. ఇక ఆఖరి మరదలు మా అమ్మమ్మ ఉంది, చిన్నమ్మమ్మ. ఆమె కూడా చిన్నప్పటి నుండి, అంటే చిన్నప్పటి నుండి బాల్య, అసలు తండ్రి ఎలాంటోడో తెలియని ఆ వయసులో నుండి పెంచారు వీళ్ళు. చక్కగా భక్తిలో పెరిగింది, పెళ్లి చేశారు, పెద్ద అయిపోయింది. ఇంచుమించు 30 సంవత్సరాల ఆత్మీయ జీవితం సాగిపోయింది. ఒకరోజు ఉత్తరం రాసింది మా తాతయ్య గారికి. ఆ ఉత్తరం రాస్తే అప్పుడు నేను బహుశా 10వ తరగతి చదువుతున్నాను, 9వ తరగతి చదువుతున్నాను, సరిగా గుర్తులేదు. కానీ స్కూల్ నుండి వచ్చేసరికి మా తాతయ్య గారు నన్ను పిలిచారే, ఉత్తరం చదువునాయినా అని అన్నారు. ఆ ఉత్తరం చదువుతుంటే ఉత్తరంలో రాసింది, ప్రియాతి ప్రియమైన బావగారైన ఆత్మీయ తండ్రి గారికి సో అండ్ సో రాయటం అని ఉత్తరం రాస్తూ, ఈ రోజుల్లో సెల్ ఫోన్లు లేవుగా వాట్సాప్లో పెట్టడానికి, అక్కడ
ముఖ్య అంశం ఏంటంటే మీరు మమ్మల్ని ప్రభు దగ్గరకు నడిపించారు, కానీ సరి అయిన భక్తిలో మమ్మల్ని నేర్పించలేదు. ఇప్పుడు మా మధ్యలోనికి ఒక క్రొత్త బోధ వచ్చింది, క్రొత్త బోధకుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన ద్వారా మేము ఆత్మీయంగా, అంటే ఏం బోధ అంట, క్రొత్త బోధ వచ్చిందంట. బైబిల్ ఏం చెప్పిందమ్మా? స్త్రీలు ఏం చేయాలంట అనే ఉందా? వేసుకోకపోతే ఏమనుంది? ఎన్న ఆగిరిపల్లి పంపించి బార్బరం తీసుకొచ్చి కటింగ్ కాదు గుండు కొట్టించమని ఉంది. మళ్ళీ కటింగ్ ఏంటి మధ్యలో అర్ధాంతరంగా పూర్తిగా తీసేయడమే అని బైబిల్ చెప్పింది. నేను చెప్పలే, నా కురుని చూడమాకండి, చేసేది ఏం లేదు, బైబిల్ చెప్పింది కాబట్టి. ఇప్పుడు ఎవరో కొత్త ఆయన వచ్చాడంట, దేవుడు ఆ ముసుగు తీసివేశాను. ఏ ముసుగు? అసలు అక్కడ ఉన్న ముసుగుకి ఈ ముసుగుకి ఏ ముసుగు తీసేసాడు అన్నాడు? సీనాయి పర్వతం మీద నుండి మోషే దిగొస్తుంటే ఒక గొప్ప వెలుగు వచ్చి కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చూడలేక వెళ్ళి ముఖం మీద ముసుగేశారు. ఇప్పుడు ఆ ముసుగు తీసేసాడు. ఇప్పుడు ఎందుకు? ఆ వెలుగు తగ్గింది. ఇప్పుడు చూడగలుగుతున్నారు కాబట్టి ముసుగు తీసేసాడు. అంటే ఆ ముసుగుని తీసుకొచ్చి ఈ ముసుగు దగ్గర పెట్టి అక్కడ ముసుగు, ఇక్కడ ముసుగు, ఎక్కడ ముసుగు, అక్కడ ముసుగు, కాబట్టి ముసుగు ఈజ్ ఈక్వల్ టు ముసుగు అని పెట్టి ఇప్పుడు కింద రత్నం రాసింది ఏమన్నా తెలుసా? ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదంటే మీరు మాకెందుకు తప్పుడు బోధ చేశారు. అబ్బో, ఏమో ఫిలాసఫీ చేసేసింది. మళ్ళీ ఇప్పుడు ముసుగేసుకుంటుందిలే, సరైన దారిలోకి వచ్చింది. ఆయన అందరి తలల మీద ముసుగులు తీశాడు, సంఘం మొత్తం మీద ఒకేసారి ముసుగేశాడు. జంప్ జలాని ఇంతే సంగతులు, అడ్రస్ లేడు. అప్పుడు కానీ ఏమో కన్నులు తెరవబడలేదు, ఏమో ముసుగు తొలగిపో. చాలా మంది పరిస్థితులు అలాగే ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. దేవుడు దైవజనుడైన మోషేకి వాక్యం ఒకలాగా చెప్తే వీళ్ళు వచ్చి వాక్యాన్ని అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఉన్నారే, ఆస్తులు కూడా కోల్పోవటానికి ఇష్టపడిన వారు, శ్రమలను సహించడానికి ఇష్టపడిన వారు, బాధలను అనుభవించడానికి ఆరడిపడిన వారు, నిందలను సైతం కూడా వారు ప్రీతికరముగా ఎంచుకొనడానికి ప్రభువునందు ఆనందించిన వారు ఇప్పుడు ఏమైపోయారంట? కష్టం వచ్చిందని కన్నీరు వచ్చింది, రేపో మాపో మళ్ళీ గణన ఉందంట. ఏం గణన? జనగణన, కులగణన, తద్దినక తాన. నేను ధైర్యంగా చెబుతా, నా సర్టిఫికెట్ అయిపోయిన తర్వాత చూపిస్తా. ఇండియన్ క్రిస్టియన్ అనే ఉంటుంది, ఆ తర్వాత నేను చెప్పనులే. నా భారత పౌరసత్వం 2, నా విశ్వాసం క్రైస్తవ్యం, ఈ 2 ప్రాముఖ్యమైనవి. తర్వాత నాకు అవసరం లేదు. క్రిస్టియన్ అన్నాడు ఒప్పుకోగలుగుతాం మనం. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు భయం అవుతుంది, ఏమంటే ఉద్యోగాలు రావంటగా, రిజర్వేషన్ ఉండదంటగా. ప్రియులారా, నేను మిమ్మల్ని ఒత్తిడి చేయట్లే, ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చిన్న చిన్న వాటి కోసమే, కానీ వీళ్ళు అవి పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డారు. కానీ శ్రమలను అనుభవించినటువంటి వారు, విశ్వాసులు దిగజారిపోతుంటే భయం వేసి, అబ్బాయి మీ పితరులు ఇశ్రాయేలు ఇలాగే చేశారు. సమయం చాలా అయిపోతుంది కాబట్టి నేను చాలా క్లుప్తంగా ముగిస్తాను. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో 22, 23 వచనాలు చదువుకుంది. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాటకు వినక నన్ను పరిశోధించరి కాగా, వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని విడుదల పొందినప్పుడు అందరూ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో డిసెంబర్ 31 తారీఖు రాత్రి, జనవరి 1 తారీఖున ఇక ఒకటే ముద్దులు. దేనికి? వాగ్దానాలకి. దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు, బైబిల్లో పెట్టా. నెల గడిచిన తర్వాత నీ వాగ్దానం ఏంటంటే ఎవరికైనా గుర్తుందా? ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి ముందేముంది వెనకేముందంటే ఎవరైనా తెలుసా? దేవుని ప్రతి వాగ్దానము వెనక కండిషన్ సప్లై, షరతులతో కూడిన వాగ్దానం. అది షరత్ ఏంటి? ఇక్కడ కూడా ఒక షరతు పెట్టాడు. మీకు దినం నిర్ణయించాడు, ఆ దినం మీరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఇక భూమి మీద ఉన్నట్టు ఉండదు అక్కడ. ఒకప్పుడు దేవుని తోట అయిన ఏదైనా వనములో దేవుడు ఆది కాలములో
తొల్లిటి దినములలో ఆయన సృష్టించిన సృష్టిలో తన సృష్టి అయినటువంటి తన స్వరూపులైనటువంటి మానవులు ఎలాగున్నారో అలాంటి మట్టి శరీరములను విడిచి మహిమ శరీరం దాల్చి మహిమలోకములో నిత్యము కూడా లోకములో మరణం అనేది లేకుండా ఆ మహిమలో వారు నిత్య జీవులుగా ఉంటారు. అది విశ్రాంతి భూమి మీద. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా, కీర్తన గ్రంథం 90వ కీర్తన అంటాడు, నరుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను నువ్వు 70 సంవత్సరాలు బతికావా, 80 సంవత్సరాలు బతికావా, అయినను వాటి వైభవము ఆయాసము ప్రతి క్షణం ప్రతిరోజు కూడా. మాకు అలాంటిది ఏం లేదండి. అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఉంటే అప్పు చేసైనా సరే నేను ఉన్నాను, రేపు మీ అయ్యగారికి చెప్పి మీకు సన్మానం చేపిద్దాం. ఉన్నారా? వాక్యం ప్రకటిస్తున్న నాతో సహా మీతో మాట్లాడిన తర్వాత వాక్యం దిగి వెళ్ళిపోతే ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి నాకు. రేపు ఏంటి రాత్రి ప్రయాణం చేస్తున్నారు, రేపు వెళ్ళే పని ఏమవుతుంది, ఇదొక బాధ. నెమ్మది లేకుండా చేయడానికి అంటే భూమి మీద మనిషి జీవితంలో నెమ్మది అనేది ఉందా? కానీ ఆ విశ్రాంతిని ఇస్తానని చెప్పాడే, ఆ దినము కోసం చూస్తూ వీరు ఆ ప్రయాణాన్ని ప్రారంభం చేశారు. మనం కూడా ప్రయాణాన్ని ప్రారంభం చేశాం. ఐగుప్తుని విడిచినట్టే ఐగుప్తునకు సాదృశ్యమైనటువంటి సరిపోల్చదగిన లోకాన్ని విడిచిపెడతాం అని చెప్పి ఆ పస్కా ద్వారా ఇశ్రాయేలీయులు ఏ రీతిగా ఐగుప్తు చెర నుండి విమోచింపబడ్డారో మనము కూడా గొర్రెపిల్ల రక్తము ద్వారానే కడుగబడిన వారమై మనము విమోచింపబడి పరిశుద్ధపరచబడి ఇప్పుడు మనము ప్రత్యేకమైన ఒక ఉద్దేశం. క్రైస్తవులకి ఏంటి ఒక నిరీక్షణ? రేపు లాటరీ టికెట్ తగిలిద్దారా? రైట్, పరలోక స్వాస్థ్యం, నెమ్మది కలిగిన స్థలం, విశ్రాంతి కదా. ఎందుకు భూమి మీద సచ్చేదాకా స్వస్థతే కలగలేదండి ఒక ఆయనకి. గొప్ప భక్తుడైన దేవుడు ఆయనకి తెలుసు, ఆయన దేవుడికి తెలుసు. ఎంత గొప్ప భక్తుడు అంటే మామూలుగా లోకంలోనైతే మనమైతే ఒకవేళ అలా ఉండేవాళ్ళు తెలియదు, కానీ చాలా దుర్భరమైన పరిస్థితి. దేవుడు అంటే భయం లేనడేమో దర్జాగా కూర్చొని ఈ పూట తిన్నది మరొక పూట తినకుండా తింటా ఉంటే ఆయన బల్ల కింద పడే ముక్కలు, రొట్టె ముక్కలు ఏరుకొని తింటే కుక్కలతో పాటు బతికాడంట, కురుపులతోనే బ్రతికాడంట. ఎంత గొప్ప విశ్వాసమో! ఎంత గొప్ప విశ్వాసం! కాకపోతే విశ్వాసులకి తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నాడు. భూమి మీద సుఖమయమైన జీవితం అనుభవించినవాడు క్యాకేజ్ చెప్తున్నాడు. ఏమని? ఎవడీడు? మన బ్యాచే, బయటోడు కాదు, అన్యుడు కాదు, దేవుణ్ణి ఎరగనవాడు కాదు. అబ్రహామును తండ్రి అని పిలిచాడంటే భూమి మీద ఏమనుకుని బతికినాడు? క్రైస్తవుడు అనుకుని బతికినాడే, విశ్వాసం అనుకుని బతికినాడే, మాది పలానా సంఘం అని చెప్పుకొని బతికినాడే. అందుకని అంత ధైర్యంగా పిలిచాడు, తండ్రి అబ్రహామా. అదిగో ఆయనేమో అక్కడ నెమ్మదితో ఉన్నాడు. నేనైతే ఇక్కడ ఆ యాతన పడే స్థలం నుండి తప్పించబడటం కోసమే లోకమనబడినటువంటి ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దానమును చేతబట్టుకొని ఈ లోకములో శ్రేష్టమైన దేశమే పాలు తేనెలు ప్రవహించిన కనాను దేశం, కానీ మరి శ్రేష్టమైన దేశమును గురించి పిలువబడిన వరమై ఆ నిత్య విశ్రాంతి కొరకు మనం ఏర్పాటు చేయబడితే మన భక్తి మార్గములో ఎలా ఉన్నాం? చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టారు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇంకా రెఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్ళడానికి నాకు సమయం లేదు. ఆల్రెడీ నా కోసం ఒక ఆయన వచ్చి కూర్చొని గంట నుంచి ఆగిరిపల్లి బస్ స్టాండ్లో కూర్చొని ఫోన్ల మీద ఫోన్లు పడతాను. జాగ్రత్తగా వినండి, నేను ముందే చెప్పా, ఫోన్ ఎత్తాను, టెన్షన్ పడమాకండి. నా వాక్యం అయిపోయిన తర్వాత నేనే చేస్తాను. కంగారు పడకుండా కూర్చోనండి. మా ఊరిలో ఏం దొరకమని చెప్పేసి పాపం చాలా ఇప్పటికే ఆయన 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నా. వీళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఎన్నో రకాలైన అనుభవాలు వచ్చినాయి. కొనుక్కున్నారు, దేవుని ఉగ్రతను కోపం చూస్తూ ఉన్నారు, మళ్ళీ కృపను చూస్తూ ఉన్నారు, మేలు పొందుతూ ఉన్నారు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏమయ్యా దప్పుకేస్తుందయా, చచ్చిపోతామయ్యా అని సొనుగుతూ ఉంటే మోసేయాలి దేవుడు పదాలు పట్టుకుంటే, ఎందుకు కంగారు పడతా, వెళ్ళు బండ దగ్గర నేను నిలబడను, వెళ్ళు బండతో నువ్వు మాట్లాడన్నాడు ఒక చోట, నువ్వు కర్రతో కొట్టన్నాడు ఒక చోట. మొత్తం మీద దేవుడు మళ్ళీ వాళ్ళకి నీళ్ళు ఇస్తూ వచ్చాడు. ఏమంటే మేము అక్కడ ఉన్నప్పుడు ఎలా తిన్నాం అనుకున్నారు? నిజంగా తిన్నారు అక్కడ? నిజంగా తిన్నారు అక్కడ? తినటానికి టైం ఇచ్చాడా ఫరో? 2 పట్టణాలు కట్టించడానికి తోలు తీశాడు. కానీ ఇప్పుడేమంటున్నారు? అప్పుడే బాగుంది. ఎప్పుడు బాగుందట? అక్కడ ఉన్నప్పుడే బాగుందంటే మళ్ళా మోసే వెళ్ళాడు దేవుడి దగ్గర, అయ్యా నీ ప్రజలు
సర్లే ప్రార్థన చేసావుగా, వెళ్ళి పడుకోమని తెల్లారపాటికి మీ ఇంట ముంగిట పూరీళ్ళు వచ్చి పడితే వండుకొని తినేయండి అన్నాడు. దీంతో నన్ను తృప్తి చెందారా? పరలోకపు ఆహారాన్ని ఇచ్చాడు, మన్నా కుమ్మరించబడింది, దాంతో నన్ను తృప్తి చెందారా అంటే జాగ్రత్తగా గమనించండి. ఎక్కుతున్నారు దిగుతున్నారు, కానీ ముందుకు సాగిపోతా ఉన్నారు. కానీ ఒక సందర్భం వచ్చింది. ఈ సందర్భం వచ్చేసరికి ఏమైపోయిందో తెలుసా? అప్పటికి నాకు తెలిసి నా అంచనా ప్రకారం, నేనంటే ఒక సబ్జెక్ట్ ఉండేది, దాని టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చాలా పరిశీలన చేస్తూ ఉంటా. ఇంచుమించు 38-39 సంవత్సరాలు నడిచేశారండి. ఇక ఎంత దగ్గరలో ఉన్నారంటే కంటికి కానగలిగినంత దూరంలో ఉన్నారు. వీళ్ళు కుదురుగా నడితే ఇంకో సంవత్సరాలు అక్కడికి చేరేస్తారు. ఆ టైంలో మోషే గారు పిలిచాడు, ఇక టైం అయిపోతుంది, మీటింగ్ ముగించే టైం కాదు, నా టైం అయిపోతుంది, దేవుడు నన్ను నెబో పర్వతం మీదకి ఎక్కమన్నాడు, పిసకాకొండ మీదకి ఎక్కేస్తాను, మళ్ళీ అక్కడ సంగతి నాకు తెలియదు, మళ్ళీ దిగొస్తాను, మళ్ళీ చూస్తామో చూడమో మనకు తెలియదండి. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి అబ్బాయి యెహోషువ, కాలేబు, నీతో పాటు ఆ గోత్రాలు మీ గోత్రం మీ వంశావళి అందరూ కలిసి వెళ్ళి వేగు చూసినండి నేను పంపించాడు. వీళ్ళు వచ్చేసారు. వెళ్ళి వచ్చి రావటంతోనే పెద్ద మీటింగ్ పెట్టారు. ఇట్టాగే ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ రాత్రి మీటింగ్ ఎందుకు? మిమ్మల్ని విశ్వాస జీవితంలో బలపరిచి ఆదివారాలు గుడి ఎగ్గొట్టిన వాళ్ళు ఇక నుంచి ఆదివారం గుడికి రావాలని, ఇంకా రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందాలని, రక్షించబడి కూడా బ్యాక్ స్లైడర్స్ ఉంటారు, జారిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, చతికి పిల్లబడిన వాళ్ళు, వెనకబడిపోతున్న వీళ్ళందరిని బలపరచాలని కదా వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టి మోషేకి తెలియ కూడా మీటింగ్లో బై మనం ఒక నాయకుడిని ఎన్నుకుందామన్నారు. అందరు ప్రజలు చూస్తున్నారు, ఏంట్రా మన నాయకుడు మోషే కదా, ఏమిటి ఎంతలోనే అయ్యగారిని మార్చాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, మనకు ఒక కొత్త అయ్యగారు కావాల్సిందే, ఈ అయ్యగారితో మనం పడలేకపోతున్నాం. ఎందుకు? ఈ అయ్యగారు ఎంతవరకే అదిగో 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 అంటున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎట్టున్నారు అనుకున్నారు వాళ్ళు? అక్కడ ఎవరున్నారు తెలుసా? అసలు ఎలా ఉన్నారు? కనానీలో ఒక్కొక్కడు ఎట్టున్నారు తెలుసా? ఆడు గుద్దితే గుద్దికి మనం 60 మంది పడిపోయేటట్టు ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆ దేశం స్వాధీనం చేసుకుంటామా? సముద్రాలు చీల్చింది అద్భుతాలు చూశారు, బండలో నుండి నీళ్లు రావటం చూశారు. వారు ప్రార్థన చేస్తే పూరేళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ ఇంట ముంగిట వాలితే వండుకు తిన్నారు. పరలోకం నుండి మన్నా కుమ్మరించబడదు. అద్భుతాలు ఎన్ని చూశారు? ఎన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను ఆపదలను ఆదుకున్నాడు, ఎన్నిసార్లు దేవుడు నీ కష్టకాలంలో నీకు తోడుగా నడిపించాడు, ఎన్నిసార్లు దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కానప్పుడు యెహోషాపాతులాగా ప్రార్థన చేస్తే మా దిక్కు నీవేనాయన, మా శక్తి చాలటం లేదు, ఈ పోరాటపు జీవితంలో మేము పోరాడలేకపోతున్నాం అని అడిగితే దేవుడు కనికరించి ఇంతకాలం నిన్ను పెంచాడు, పోషించాడు, సంరక్షించాడు, కడుపు నింపాడు, ప్రతి పరిస్థితుల్లో కూడా నీతో కూడా ఉన్నాడు. ఇవన్నీ మర్చిపోయి ఇకొద్దు ముందుకు నడిపించడానికి మోషే వచ్చాడు. 38-39 సంవత్సరాలు నడిపించాడు. ఇప్పుడు మరలా మనకు వెనక్కి నడిపించే నాయకుడు అక్కడికి వెళ్తే ఇంకేమన్నా ఉందా? వద్దమ్మా, ఇదిగో గుడికి వెళ్తే వెళ్ళినట్టు ఉండాలి కానీ మరీ లోతుకి వెళ్ళమాకు. ఎందుకు? లోతుకి వెళ్ళిన దగ్గర నుండి అయ్యారు అది చూడకూడదు అంటాడు, ఇది తినకూడదు అంటాడు, అది మాట్లాడకూడదు అంటాడు, అది పోట్లాడకూడదు అంటాడు, అక్కడికి వెళ్ళకూడదు అంటాడు, ఇది చేయకూడదు అంటాడు, ఇది చూడకూడదు అంటాడు. ఈ వచ్చిన సామంత ఎందుకు? దేని దానికే ఉండాలి కదా. దేని దానికి? కొత్త బైబిల్ ఏమన్నా రాసేవేంటి నువ్వు దేని దానికి ఉండాలని? దేవుడిచ్చిన బైబిల్ పాటించు. నీ విశ్వాస జీవితంలో మరలా వెనుదిరిగి చూడమక. వెనుదిరిగి చూసిన వాళ్ళు ఉప్పు స్తంభాలు అయిపోయారు. వెనుదిరిగి చూసినటువంటి వారు నశించిపోయిన స్థితిలోనే మిగిలిపోయారు. వెనుదిరిగి చూసిన వారు, పౌలు గారు అంటాడు, నాతో కూడా పరిచర్యను ప్రారంభించినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దేవా, అతడు ఈ లోకమును స్నేహించి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేము అప్పుడు లేవండి, మా బస్సు ఎక్కలేదు అన్నాడు. చూస్తున్నారు నా ముఖం వెంక. దెస్సలోనికకు వెళ్ళి, ఎందుకు దెస్సలోనికకు వెళ్ళాడు? దెస్సలోనికలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగము ఎంత గొప్పదో దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ లోకాన్ని స్నేహించాడు, లోక సంబంధమైనటువంటి సంగతుల్లోకి జారిపోయాడు. మళ్ళా లోక మర్యాదలను అనుసరించినప్పుడు ఇలా జారిపోయినటువంటి వారు ఎందరున్నారంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ రోజు లోకము చేత దూషించబడుటకు ద్వేషించబడుతున్న కొన్ని సంగతులు ఉన్నాయే. వాటిని ఎందుకు దేవుడు మనకు దృష్టాంతాలను ఉంచాడు? ఈరోజు ప్రశ్నేస్తాడు ఒకడు, దేవుడిని అడిగాడు, ఓయ్ మీ బైబిల్లో లోతు గురించి తెలుసా
అంటే పుట్టిందుకు నన్ను మాకు తెలియదా? ఎవడో కాపీ పేస్ట్ చేసిన వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినోడు ఇప్పుడు ప్రశ్నలు వేస్తా ఉంటాడు. ఏం దేవుడు ఏమన్నా అంగీకరించాడా? వాళ్ళ పరిస్థితి ఎలా అయిందో మీరు జాగ్రత్తగా లేకపోతే మీకు కూడా అదే పరిస్థితి వస్తుందో జాగ్రత్తగా అని చెప్పేసి మాదిరి చూపిస్తే దాన్ని ఆధారం అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? వీళ్ళ పిహెచ్డీలని యూనివర్సిటీలోనూ ఫేస్బుక్లోనే. చిన్నప్పటి నుండి బైబిల్ చదివిన వాళ్ళు మనకు తెలీదా? లోతు గురించి, లోతు కుమార్తెల గురించి జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. తిరిగి జారిపోయినటువంటి వారు. అందుకనే పౌలు గారు వారికి చాలా స్పష్టంగా రాస్తుంటాడు, వాళ్ళు కఠినపరుచుకున్నారయ్యా. దేవుడు అన్నాడు వారికి నా విశ్రాంతిలో. అందుకనే నేను ఇక ముగిస్తున్నాను. ఐగుప్తును విడిచినటువంటి 6 లక్షల కాలుబలమైనటువంటి ఇశ్రాయేలు జనం సుమారుగా 30 లక్షల మంది ప్రజల్లో, ఇంక్లూడింగ్ మోషే అహరోనులు సైతం, వారు ఆ దేశమును విడిచిపెట్టి వాగ్దానమును చేతపట్టుకొని ప్రయాణాన్ని ప్రారంభించి దేవుని నడిపింపులో కొనసాగినటువంటి వారు చివరికి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలో ప్రవేశించిన వారు అందరూ. మిగిలిన వాళ్ళందరూ వెంటనే తప్ప తినటం లేదు. వాళ్ళకి ఏంటిది? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాని వెంటనే తప్ప ఆ పాలు తేనెలు తినటం. నేను అనుకునేవాడిని బైబిల్లో కూడా కొన్ని చోట్ల అలంకారప్రాయకమైనటువంటి పదాలు వాడాడు కనుక దేవుడు అలాగన పాలస్తీనా దేశమును గురించి లేక కనాను దేశమును గురించి ఆ ప్రాంతాన్ని గురించి పాలు తేనెలు ప్రవహించే దేశం అనడం ఒకవేళ అలంకారప్రాయకంగా చెప్పాడేమోలే అనుకున్నా. కానీ దేవుని కృపను బట్టి ఆ దేశం వెళ్ళాల్సిన అవకాశం వచ్చినప్పుడు నాకు ఆ దేశం వెళితే ఓ ప్రాంతంలో మేము వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ గైడ్ చెప్తూ ఉన్నాడు, పెద్ద పెద్ద ఆవులు దిగి వస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద ఆవులు దిగి వస్తా ఉంటే ఆ ఆవుల్లో ఆ ఆవుల మందలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగోండి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పాలు తేనెలు అన్నాడు కదా, అవి ఉదయాన్నే కొండకి వెళ్తాయండి. లెబనోను పర్వతం మీద ఉన్నాం మనం. ఈ లెబనోను ఆవులు అంటారు. ఇది ఒక్కొక్క ఆవు 50 లీటర్ల పాలు ఇస్తుంది. అది ఉదయం వెళ్ళి సాయంత్రం దిగి వచ్చేసరికి 50 లీటర్ల పాలు పొదుగులోకి వచ్చి అవి తిరిగి ఇంటికి చేరేలోపు పొదుగు విడిచి పాలు దారలై కారిపోతూ ఉంటే ఎత్తైనటువంటి లెబనోను పర్వతం మీదకి వెళ్ళినాయి కదా, దిగొస్తున్నాయి కదా. ఇప్పుడు మందలు వస్తూ ఉంటే పాలు జారిపోతుంటే ఏమైపోతున్నాయి అంటే పాలు కారొస్తున్నాయి. అంటే యథార్థంగా చెప్పింది, అలంకారప్రాయకమైంది కాదు ఇది. అరే తేనె ప్రవహించే దేశం, అవునండి. ఒక్కొక్క తేనెడ అంత ఉండదు అనుకున్నారు. చివరికి చెట్టు కొమ్మ బరువు భరించలేక విడిచిపెడితే తేనె పట్టు ఊడి కింద పడి తేనె ఏం చేస్తుందంట? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ బయలుదేరేటప్పుడు ఏం తిందామని బయలుదేరారు? ఆ నెమ్మది కలిగిన దేశంలోకి వెళ్దాం. ఇక్కడ దాకా మన భుజాల పైన, మన మెడ పైన కాడి ఉంది, చేతులకు సంఖ్యలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, బానిస బ్రతుకుతున్నాం. ఇక మేము విడుదల పొందాం, పాలు తాగేద్దాం, తేనె తినేద్దాం, స్వతంత్రులుగా బ్రతికేద్దాం. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అదుగో పెట్టని పొయ్య, కట్టని ఇండ్లు, నాటని తోటలు, ఫలాలు అనుభవించేద్దాం. ఎంత ఉద్రేకంతో బయలుదేరారో బాప్తిసం తీసుకున్న రోజున. కొంతకాలం ఆత్మీయ యాత్ర సాగింది, కొంతకాలం. అప్పుడు కొత్తలో ఎలా ఉందో తెలుసా? అయ్యగారు కూడా ఇంకా గుడికి రాల, ముందే వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? అద్భుతమైన పరిచర్య. కొంచెం సీనియారిటీ పెరిగిన తర్వాత ఏంటారు అయ్యగారు ఇంకా చేపలయ్యలా పుట్టదనుకున్నారేంటి? వాక్యం చెప్తున్నా, నాకు కొంచెం వినికిడి ఎక్కువ. నా 2 చెవులు 2 విధాలుగా వినబడతా ఉంటాయి, 2 విధాలుగా వినగలుగుతాం. దేవుడు ఆ కృపనిచ్చాడు, మా వాళ్ళందరికీ తెలుసు. నేను ఇటు వాక్యం చెప్తానే ఉన్నా, వెనకాల మా చర్చిలో కుర్చీలు వేసి ఉన్నాయి. ఓ 400 మంది గుడిలో కూర్చొని ఉన్నారు. వెనకాల కుర్చీలో కూర్చొని ఒక కుర్చీ పుట్టుకమని ఇరిగింది. అలాంటి వాడు కూర్చున్నాడు, అది బరువు భరించలేకపోయింది. ఏం చేద్దాం, ఇరిగిపోయింది. అక్కడుండి చివరుండి అనుకుంటున్నాడు. ఆయన అన్నాడు, అయ్యగారు ఏం చేస్తున్నాడు రా, కుర్చీలు ఇరుగుతున్నాడు. ఏం చేయాలి నేను? అయ్యగారు ఏం చేస్తున్నాడు అంటే, రేపు నుండి వచ్చి ఒక్కొక్క కుర్చీలో నేను కూర్చొని మరి ప్రార్థన ఎప్పుడు పెట్టినా, పాటలు ఎప్పుడు పాడాలి, వాక్యం ఎప్పుడు చెప్పాలి ఏమ్మా అంటే ఇక్కడలాగా స్మూత్గా చెప్పను. మా సంఘంలో పిల్లలు ఉన్నారు కదా తెలుసా, కుర్చీ ఇరిగిందని రేపు నుండి కుర్చీలు ఎత్తాలి కానీ నువ్వు వచ్చి వాక్యం చెప్పాను. మరి నా పని పరిచయం చేస్తా, ఏం చేద్దాం? నువ్వు వచ్చి వాక్యం చెప్పు, నేను వెళ్ళి
అంటే ప్రారంభంలోనేమో గుడి తలుపులు, అయ్యగారండి తాళం అండి, వెళ్ళి కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటా, తర్వాత అయ్యగారండి మరే మా ఇంట్లో బాగాలేదు కానీ నా కోసం కత్త ఉపవాసం అండి, నువ్వేం బర్రికి తిని పడుకుంటే అయ్యగారు కడుపు నిండా తినకుండా కడుపు కొట్టుకొని మోకాళ్ళు. ఇదే నీ ఆత్మీయ జీవితపు ప్రయాణంలో నీ గురిని నీవు ఎప్పుడైతే మర్చిపోతావో ఆత్మీయ జీవితం ఏమైపోతావు? పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నడిచావుగా, నన్ను నడిపించవా, దా ఎయ్ స్టెప్ అవుట్. ధోనిలో నుండి నీళ్ళ మీద కాళ్ళు పెట్టాడు, నడిచాడు లేదా? ఎంతసేపు నడిచాడు? యేసు వైపు చూసినంతసేపు నడిచాడు. ఎప్పుడైతే చూపు మరల్చబడిందో, ఎప్పుడైతే చూపు యేసు మీద కంటే ఫోకస్ తన సమస్య మీద చూపించాడు, శోధన మీదకి తిరిగిందో, ఆ బాధల మీదకి తిరిగినాయో, ఏమైపోతున్నాడు? కానీ ఒక అద్భుతం ఏంటి తెలుసా? మునిగిపోయే పేతురైనా చెయ్యెత్తే, ప్రభువా ఈ రాత్రి కూడా ఆ రక్షించు ప్రభువా అని అడగని జాబితాలో నువ్వు నేను అన్నామేమో. అందుకనే ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం. తలలు వంచండి, మోకరించగలిగిన వారందరూ మోకరించండి, ప్రతి ఒక్కరు కండ్లు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా ఆనాడు